రైట్ రైట్ పుల్లారావు గారు మీరేమంటారు ఈ కుంభమేళా తొక్కిసలాటపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు కుంభమేళాపై మీ ఒపీనియన్ ఏంటి? చాలా ఇది శ్రావంతి గారు చెప్పటం ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా క్లుప్తంగా చక్కగా పాయింటెడ్ గా చెప్పారు. మెయిన్ థింగ్ ఏమిటంటే ఇది మన హిస్టారికల్ ట్రెడిషన్. వందల సంవత్సరాల 1000 సంవత్సరాల రికార్డ్ ఉన్నది. సో ఇది కంటిన్యూ చేయాలి ఏ ట్రెడిషన్ అయినా అని నేను చాలా ఆనందపడతా. తర్వాత వారు చెప్పినట్టుగా శ్రావంతి గారు చెప్పినట్టుగా ఈసారి మీడియా అవైలబిలిటీ యాక్సెసిబిలిటీ అందరు చూసి న్యాచురల్ గా క్యూరియాసిటీ ఉంటుంది. యూపీ గవర్నమెంట్ చక్కటి కొంతవరకు అరేంజ్మెంట్స్ చేశారు, కొంతవరకు ఫెయిల్ అయిపోయారంటే ఈవేళ ఆ రోజు మీద ఒక్కో జిల్లా నుంచి వచ్చే ఎంట్రన్స్ మీద 2 లక్షల వెహికల్స్ ఆగిపోయినాయి. అసలు మీరు జనం ఏంటి ఇదేంటి 2 లక్షల వెహికల్స్ బోర్డర్స్ ఇక్కడ అప్ చేశారు, రష్ అయిపోయింది. ఇవన్నీ ప్లాన్ చేయలేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పుడు చూడాలి. ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసినప్పుడు ఒక ఫైర్ వస్తే ఏమవుతుంది, ఒక టెర్రరిస్ట్ అటాక్ వస్తే ఏమవుతుంది, ఒక డ్రౌనింగ్ వస్తే ఏమవుతుంది, సడన్ గా అవన్నీ ఏం చూడలేదు. అది తప్పకుండా ఫెయిలియర్. మీకు ఒక చిన్న కంపారిజన్ చెప్పి రోజుకి తిరుపతికి 1,00,000 మంది పిలిగ్రిమ్స్ వస్తారు. వాళ్ళని అటెండ్ అవటానికి 1,00,000 మందో 2,00,000 మందో, పైకి డ్రైవర్లు, క్లీనర్లు, బస్సు, మెకానిక్, సెల్ఫీ ఇవన్నీ ఇంకో 1,00,000 మంది 2,00,000 మంది ఎంప్లాయీస్ తో సిబ్బంది ఉంటున్నారు. కానీ అది మేనేజ్ చేయటం చిన్న విషయం కాదు. ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ నేసాం సెక్రటరీగా, అది ఒక స్పెషల్ ఫంక్షన్. అది ఒక స్టేడియం 1,50,000 కెపాసిటీ ఉన్న ఫుట్బాల్ స్టేడియం, 2 లక్షల ఫుట్బాల్ స్టేడియంలు ఉన్నాయి. జనం 2 లక్షల మంది వస్తారు, 3 గంటలు కూర్చుంటారు, వెళ్ళిపోతారు. వాటికి ఒక స్పెషల్ ట్రైనింగ్, స్పెషల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కావాలి. అక్కడ ఫెయిల్ అవ్వారు యూపీ గవర్నమెంట్. వాళ్ళ ఆతృతి ఎక్సైట్మెంట్ నేనేం తప్పట్లేదు, చేసినారేమో కానీ చాలలేదు. ఇంకా రోజు రోజుకి ఇంకా ఏమవుతుందో మనం చూడాలి. ఇంకా ఏమవుతుంది దానికి ఈవేళ అది కోప్ చేయలేకపోతున్నారు. తప్పకుండా ప్రభుత్వాలు ఎక్కడైనా ఇలాంటి వాటికి అవుట్ సైడ్ ఎక్స్పర్ట్స్ తీసుకోరు, బయట వాళ్ళని తీసుకోరు, బెస్ట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేయరు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని నేను అన్నాను, అన్ని ప్రభుత్వాలు వాళ్ళు అడాప్ట్ చేయరు. ఎవరో ఉన్న వాళ్ళతో చేద్దాం, ఇంకా కొన్ని కరప్ట్ గవర్నమెంట్స్ ఉంటే కాంట్రాక్ట్స్ తినేద్దాం అని వాళ్ళకే తెలుసు, అందరికి తెలుసు. నేనేం చెప్తున్నాను, ఈ అంతా కొంచెం ఇంత ఈవెంట్ ప్రపంచం అంతా కన్నేసిన ఈవెంట్ కి ఎంత హైపర్ మేనేజ్మెంట్ ఉండాలి, సూపర్ మేనేజ్మెంట్ ఉండాలి, అందరినీ ఇన్వైట్ చేయాలి. అది చేయలేదు. నేను విచారించేది ఇక్కడే కాదు, అన్ని నేషనల్ ఛానల్స్ మీద కూడా చెప్పింది ఏంటంటే మీరు ఎంత చేసినా బాగా చేశారు, కానీ ఒక నేషనల్ ఈవెంట్ లాగా ఇది చేయవలసింది. ఏదో యూపీ గవర్నమెంట్ యోగి గారు చేశాడు, యోగి గారి దేశం అంటూ ఈవేళ బ్లేమ్ వచ్చినప్పుడు ఆయన నెత్తి మీద పడతాది, ఆయన నెత్తి మీద పడాలి. ఎందుకంటే ఎవరిని కోప్ చేయలేదు. ఇది చాలా పెద్ద ఈవెంట్ ప్రపంచంలో, దానికి ఉన్న వాళ్ళు చాలు. ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ చాలేదు, వచ్చేసింది కదా. మీరు ఏం ప్లానింగ్ చేశారు? డిజాస్టర్ ప్లానింగ్ చేయలేదు. ఇంత పెద్ద ఈవెంట్ ప్రపంచం అంతా కళ్ళెత్తి చూస్తుంది. రోజుకి 10 లక్షల మందా, వాళ్ళు అన్నట్టుగా 1 కోటి మందా ఇలా వచ్చి వెళ్ళటం ఏంటి? రోజుకి నిన్న చదివానో ఎక్కడో దాదాపు 400 ట్రైన్లు వేశారు. చిన్న విషయాలు కాదు. ఇదంతా భారతదేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేనేజ్మెంట్ స్కిల్స్ చేస్తున్నారు, కానీ సరిపడలేదు. అది తప్పకుండా ఇది ఇంకా నెక్స్ట్ 25 days లో నేను ఎదురు చూసేది ఏమి హ్యాపీగా చూడలేదు. ఇప్పుడే లక్షల కార్లు ఆ బోర్డర్స్ మీద ఆగిపోయినాయి అంటే అట్లా ఎలా తీస్తారు, ఎలా కోప్ చేస్తారు? వాళ్ళకి ఆ రోడ్ల మీద ఉన్న 50 లక్షల మందికి తిండి పెడుతున్నారా, అరేంజ్మెంట్స్ చేశారా? అదేం లేదు. ఐస్ ముక్కల్లాగా, ఐస్ ముద్దల్లాగా వాళ్ళు ఫ్రోజన్ అయిపోయారు, ఫ్రోజన్. సో అది తప్పకుండా నేను ఫాల్ట్ చేస్తున్నా. ఉత్సాహానికి నేను ఫాల్ట్ చేయట్లేదు. ఉత్సాహానికి సరిపడదు, స్కిల్ కూడా కావాలి, స్కిల్ లేదు. రైట్ అండి. మానవతారాయ్ గారు మీరు చెప్పండి, ఈ కుంభమేళా తొక్కిసలాట వెనుక